మీకు అందరికీ తెలుసు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గ అపోలో యాజమాన్యం నిర్లక్ష్యం, డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయం 23వ తేదీ నుండి కూడా అపోలో యాజమాన్యం పైన నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల పైన పోరాటం చేస్తున్న విషయం పత్రికా విలేకరులు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం పైన పోస్ట్ మార్టం నివేదిక అందిన వెంటనే చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ల పైన యాజమాన్యం పైన నేను ఫిర్యాదు చేయడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ శాఖ వారు ఎస్పీ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారిని ఎఫ్ఐఆర్ చేయడానికి అనుమతిని అడిగారు. జిల్లా కలెక్టర్ గారు కూడా పోలీసు వారు అడిగినటువంటి విషయం పైన తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని తిరుపతి రుయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చైర్మన్గా, మిగతా 3 డాక్టర్లు మధుసూదన్ గారు ప్రొఫెసర్ హెచ్ఓడి ఆర్థోపెడిక్స్, టి పద్మ ప్రొఫెసర్ హెచ్ఓడి ఎమర్జెన్సీ మెడిసిన్స్, పి నాగరాజ అసోసియేట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ రుయ్ హాస్పిటల్ సంబంధించినటువంటి 4తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకి తిరుపతి రుయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఛాంబర్లో మమ్మల్ని ఎన్క్వైరీకి రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎన్క్వైరీకి వెళ్తాం. జరిగిన సంఘటనలు వాస్తవాలు మొత్తం కూడా ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ముందు పెడతాం. ఎవరైతే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు కానీ, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారి పైన కానీ, అపోలో యాజమాన్యం పైన ఖచ్చితంగా ప్రూవ్ చేస్తామని ఘంటాపదంగా మీకు తెలియపరుస్తున్నాం. అదే కాకుండా మొన్న అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా చిత్తూరు పర్యటన ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రత్యక్షంగా పరిశీలించి తర్వాత నన్ను 5:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదరి శోభారాణి గారు, మేము కొంతమంది అక్కడికి వెళ్తే ఆయన కృష్ణబాబు గారు వాస్తవాలు మొత్తం కూడా పోస్ట్ మార్టం నివేదిక దగ్గర నుండి జరిగిన విషయాలపైన విత్ ఆధారాలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి రికార్డులు మొత్తం కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన చూసి చలించిపోయి కలెక్టర్ గారు మీరు పైకి రండి, ఇంకా మనం మాట్లాడుకుందామని మీటింగ్ అయిన తర్వాత పైకి తీసుకెళ్ళి దాదాపు 40 నిమిషాలు చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, అదేవిధంగా మెడికల్ హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ విద్యాధర్ గారు, వీరందరి సమక్షంలో నాతో దాదాపు 28 నిమిషాలు చర్చలు జరపడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, సార్ ఇది నా ఒక్కటి సమస్య కాదు, నష్టపోయినాను, నా బిడ్డను కోల్పోయాను, కానీ అపోలో యాజమాన్యం అపోలో హాస్పిటల్ని అదొక వ్యాపార సంస్థగా మార్చారు. అపోలో యూనివర్సిటీలో చదువుకుతున్నటువంటి పిల్లలకి పీజీ స్టూడెంట్స్ కానీ, హౌస్ సర్జన్స్ కానీ, స్టాఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళని అక్కడ ఉంచి పోయినటువంటి పేషెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు తప్ప అక్కడ నిజమైనటువంటి వైద్యం అందడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్ చిత్తూరు చాలా ప్రతిష్టాత్మకమైంది. కుప్పం నుండి నగిరి వరకు కూడా ఏరియా హాస్పిటల్స్ కానీ, పిహెచ్సిలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా రెఫర్ చేస్తే జిహెచ్సి చిత్తూరుకే వస్తారు. కానీ అపోలో హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం కాకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇప్పటిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. నా బిడ్డపై విషయం పైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏ డాక్టర్లు అయితే హెడ్ ఇంజరీ జరగలేదని వ్రాతపూర్వకంగా ఇచ్చారో అదే డాక్టర్లు 18 గంటలు తిరగక ముందుగా నా బిడ్డ చనిపోతే పోస్ట్ మార్టం చేసి హెడ్ ఇంజరీ వల్లే చనిపోయింది అని చెప్పడం అనేది ఎంత దారుణమో మీరు ఒకసారి చెప్పండి అన్నప్పుడు కృష్ణబాబు గారు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవికంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది చూస్తూనే తెలుస్తోంది. కాకపోతే నేను దీనిపైన
డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే అపోలో యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇష్యూ వారిపైన చర్య తీసుకోవాలి కాబట్టి నేను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి తక్షణం అప్పుడే ఫోన్ చేశారు. మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసి పూర్తి నివేదిక అందిన వెంటనే డాక్టర్ల పైన తప్పకుండా చర్యలు తీసుకుంటాము. రెండోది, అపోలో యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని సిఫారసు చేసి తప్పకుండా అపోలో యాజమాన్యాన్ని కుదుర్చుకున్నట్టు ఎంఓయూని రద్దుపరచడానికి ప్రభుత్వానికి నేను నివేదిక ఇస్తానని స్పష్టంగా అడిషనల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ మొత్తం కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అయితే మా పోరాటం ఇంతటితో ఆగదు. మాకు తుది న్యాయం జరిగేంత వరకు నా బిడ్డ మరణానికి సంబంధించినటువంటి కారకులైన డాక్టర్లు కానీ, అపోలో యాజమాన్యం నా బిడ్డలాగా ఇతర చాలా మందితో ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అపోలో యాజమాన్యం యొక్క ఎంఓయూని రద్దుపరిచి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగే విధంగా జరిగేంత వరకు కూడా కార్యక్రమము మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఏదైతే హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన అక్కడ జరుగుతూ వాస్తవికాలు వెలుగులో తీస్తున్న తరుణంలో వారు కూడా నీ బిడ్డకు అన్యాయం జరిగిన వ్యవహారం పైన మేము సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమం చేపడుతున్నాం, అది మొట్టమొదటి సంతకం మీదే ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా వారితో కలిసి ఇప్పటికే నగరంలో 7 కేంద్రాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలను అనూహ్యమైనటువంటి స్పందనతో స్వచ్ఛందంగా ఇప్పటికీ 17,000 మంది సంతకాలు పెట్టారు. రేపటి నుండి ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. అదేవిధంగా కరపత్రాలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. కరపత్రాలు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఈ అపోలో యాజమాన్యాన్ని తరిమి కొట్టి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు మొత్తం వెలుగులో తీసుకొచ్చి దోషులపై చర్యలు తీసుకునేంత వరకు ఖచ్చితంగా నా పోరాటం ఆగదు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా నిన్న సాయంత్రం ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ గారు కూడా మా ఇంటికి రావడం, మమ్మల్ని పరామర్శించడం, వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మొత్తం దానికి సంబంధించిన రికార్డులు మొత్తం తీసుకువెళ్లారు. ఒకటి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు కానీ, పెద్దలు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు గారు కూడా నిన్న జరిగిన డిఆర్సి మీటింగ్లో నా బిడ్డ మృతి పట్ల సమగ్రమైన విచారణ జరపాలి, పూర్తి నివేదిక అందజేయాలి. ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. అపోలో హాస్పిటల్ డాక్టర్లు చేస్తున్న విషయం పైన నిన్న డిఆర్సి మీటింగ్లో దాదాపు 40 నిమిషాలు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మాట్లాడడాన్ని మేము ప్రజల తరఫున, బాధిత కుటుంబం నా కూతురు తరఫున, మా కుటుంబం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తున్నాం, మాట్లాడే వాళ్ళు ప్రజలందరూ మాట్లాడుతున్నారు, మాట్లాడంది రాజకీయ పార్టీలే. ఎందుకు ప్రజా ఉద్యమాల పేరుతో మాట చెప్పుకునే కమ్యూనిస్టులు ఎందుకు నోరు తెరవడం లేదు? జాతీయ పార్టీ చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు నోరు తెరవడం లేదు? జాతీయ పార్టీ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు తెరవడం లేదు? జనసేన పార్టీ ఎందుకు నోరు తెరవడం లేదు? తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే, ఎంపీ వీరు తప్ప మిగతా నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా ఎందుకు స్పందించడం లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఆల్రెడీ నేను నా కూతురు పోగొట్టుకొని నేను నష్టపోయినా, భవిష్యత్తులో నా ఏ తండ్రికి కూడా ఇటువంటి దుర్గతులు రాకూడదని నేను చేస్తున్న న్యాయమైన పోరాటానికి మీ ప్రజా పార్టీలు, రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎందుకు నోరు మెదపడం లేదో దయచేసి మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా నోరు తెరవండి. ఇప్పటికే చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు కనుమరుగైపోతోంది. అపోలో మెడికల్ కాలేజ్ పేరుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేకుండా పోయింది. భవిష్యత్తులో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా పదాన్ని తీసి ఆ హాస్పిటల్ మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే పాల్ డైరీ పోయింది, ఇంకొకటి పోయింది, అన్ని పోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రేపు అపోలో వాళ్ళ కైవసం అయితే ఖచ్చితంగా ఇక్కడ సామాన్యమైన ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకి న్యాయము జరగదు, ఆరోగ్యము, వైద్యం అందదు. ఒక్క చిత్తూరు నియోజకవర్గాన్ని పరిమితం కాదు, రేపటి నుండి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దూరంగా, ప్రజా సంఘాల ద్వారా, అందరి ద్వారా చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాలకు వెళ్తాం.
ప్రజా చైతన్య రథాన్ని తీసుకొస్తాం, రథాన్ని పెట్టి ప్రచారం చేపిస్తాం, కరపత్రాలతోటి తీవ్రమైన ఉద్యమానికి కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులారా, మేధావులారా స్పందించండి. మీ ప్రజా సంఘాలు మొత్తం కూడా ముందుకు రండి, ప్రజా పోరాటాన్ని మొత్తం కలిసి ముందుకు తీసుకెళ్తామని వారికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సో ఏదైతే ఈ 10 రోజులుగా మా పోరాటం 6 రోజులు రోడ్ల మీదే ఉన్నామండి. సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారే తప్ప, ఇందాక సోదరులు చెప్పినట్టు ప్రజా నాయకులు మాకు ప్రజల పక్షంలో మాకు అన్ని సమస్యలు మాకు తెలుసు, మా పార్టీ ముందుంటుంది ప్రజల కోసం, ప్రజలకు ఏది ఇబ్బంది వచ్చినా మేము ఫస్ట్ మాట్లాడతాం అనే ఒక్క పార్టీ కూడా రాలేదు. ఇది వాస్తవమైన విషయం. ఆ తర్వాత మొన్న ఏదైతే మన చీఫ్ సెక్రటరీ గారు హెల్త్ అండ్ ఆయన వచ్చారో కృష్ణబాబు గారు, అపోలో హాస్పిటల్ ని ఎంత చక్కగా ముస్తాబు చేశారంటే అంత చక్కగా ముస్తాబు చేశారు. కొత్త పెళ్లి కూతురు రెడీ చేసినట్టు చేశారనమాట. క్యాజువాలిటీలో అంతకు ముందు నుంచే మేము పోరాడుతున్నాం, తాగడానికి నీళ్లు లేదు, మొర్రో నీళ్లు పెట్టండి, పెచ్చులు ఊడిపోతున్నాయి, వాటి కథ చూడండి అనేసి. లోపలికి వెళ్ళంగానే మంచిగా నీళ్లు ఏర్పాటు చేశారు. అది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. సో ఈ పోరాటాన్ని ఇప్పటితో ఆపేశామంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ని మనం కోల్పోతాము. అదేవిధంగా మనకు మెడికల్ కాలేజ్ అనేది కూడా ఉండదు. ప్రతి ఒక్క జిల్లాకి కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అనేది ఉండాలి. ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి మనం ఇంకోటి కావాలనేసి ఇప్పుడు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. అది వద్దు అనేసి అంటే ఇప్పటికైనా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పటికి కూడా మాకు కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు పెడతారు క్యాంపు, మేము సంతకాలు పెడతామని. కొంతమంది స్వచ్ఛందంగా పేపర్లు తీసుకెళ్లి పెట్టించుకొని వస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఎందుకు నోరు విప్పడం లేదో మాకైతే అర్థం కావడం లేదు. తూతూ మంత్రంగా ఎవరైనా యంత్రాంగం వచ్చినప్పుడు ముస్తాబు చేసి చూపించే అపోలో మాకొద్దు. మాకు కరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మేము ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా కొట్లాడగలుగుతాం. కార్పొరేట్ వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతామండి? అసలు ఈ ఉద్యమాన్ని ఇంత దూరం కార్పొరేట్ ఆసుపత్రిని ఎదిరించి నిలబడగలిగినామంటే అది ప్రజలు మాకిచ్చిన మద్దతు వల్లే అయ్యింది. కాబట్టి ప్రజా ప్రతినిధులను చెప్పుకొని మాకు సమస్యలు తెలుసు, మేము గళం విప్పుతాం అనే వాళ్ళు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. రానున్న ఎన్నికలు, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు మీరు మేలు చేసే దాంట్లో ఇది కూడా ఒక ఉద్యమం. దీనిలో మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. సోదరులు షణ్ముగం అన్న గారు చెప్పినట్టు ఇది ఇప్పటితో ఆగదు. ఖచ్చితంగా కార్యాచరణ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము, మా హాస్పిటల్ మాకు వచ్చే వరకు. జై హింద్. అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు, జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. గత 10 రోజుల నుంచి చిత్తూరు జిల్లా వేదికగా అపోలో హాస్పిటల్ని మూసివేయాలి, అపోలో వైద్య కళాశాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే అనుమతులు రద్దు చేయాలని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి పి షణ్ముగం గారు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ లీడర్ అయినటువంటి మేడం గారు చేస్తున్న పోరాటానికి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయిలో పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వైద్యుడంటే దేవుడితో సమానం, కానీ అపోలో వైద్య కళాశాలలో వైద్యులు మాత్రము దయ్యాల్లాగా వ్యవహరించి పేద ప్రజల ప్రాణాలు చల్లగా మారుతూ ప్రయోగాలు చేసే పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థకాని పరిస్థితి మనం ఈ అపోలో వైద్య కళాశాల పైన, అపోలో ఆసుపత్రి పైన పోరాటంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ పోరాటంలో భాగస్వాములయ్యి మీరందరూ కూడా అపోలో వైద్య కళాశాలని, అపోలో ఆసుపత్రిని చిత్తూరు నుంచి తరిమి కొట్టే పరిస్థితి రావాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను చిత్తూరు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా చేతులెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు. అలాగే పి షణ్ముగమ్మన్న గారికి, అలాగే ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుల గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు
చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ అపోలో మెడికల్ కాలేజ్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం మెడికల్ మాఫియా రన్ అవుతా ఉంది. ఆల్రెడీ ధనవంతులనే కాదు, బడుగు బలహీన వర్గాల్ని పీడించుకొని తినడానికి ఈరోజు కొత్త ముసుగు చిత్తూరు జిల్లాలో పులుముకుంటా ఉంది. దాన్ని మనం అపోలో మెడికల్ అలాగే హాస్పిటల్ అంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రైవేట్ రంగంలో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా అయితే అక్కడ వైద్యం కోసం వెళ్ళేటువంటి పేషెంట్లకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఎటువంటి ఆథరైజ్ లేకుండా అనాథరైజ్డ్గా వాళ్ళు ప్రాక్టికల్స్ బడుగు బలిగిన వర్గాల మీద పెట్టి ప్రజల ప్రాణాల సైతం ఆడుకున్నటువంటి ఘటనలు మనం ఈరోజు అపోలోలో చూస్తూ ఉన్నాం. సో ఇందాక పెద్దలతో పాటు మా యొక్క విద్యార్థులు అలాగే యువత లోకం కూడా మేల్కొల్పి రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళి ఖచ్చితంగా అపోలో హాస్పిటల్ని క్లోజ్ చేసి ప్రజలకు మంచి చేకూరే విధంగా పి షణ్ముగ అన్నగారికి మీదుగా అలాగే మన ఓబీసీ విద్యా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నడిచి ఖచ్చితంగా ఈ అపోలో హాస్పిటల్ని మెడికల్ కాలేజ్ని క్లోజ్ చేసి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, యువతకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే జాతీయ బీసీ జేఏసీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు షణ్ముగం అన్న గారికి, అలాగే జాతీయ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ యు నాగేశ్వరరావు అన్న గారికి, రాయలసీమ అధ్యక్షులు విజయ్ ఉత్తరాద్ అన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే అన్నవాళ్ళు 10 రోజుల నుండి చేస్తున్న ఉద్యమం చిత్తూరు జిల్లాలో అపోలో మెడికల్ కాలేజ్ మరియు అపోలో యాజమాన్యం పూర్తిగా ఇక్కడ నిరుపేద కుటుంబాలకు కూడా వైద్యం అందకుండా అక్కడికి వెళ్ళినటువంటి పేద ప్రజలని చెలగాటమాడుతూ లక్షల్లో, అదొక కార్పొరేట్ సంస్థగా లక్షల్లో గుంజుకుంటూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అపోలో యాజమాన్యాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిగా అపోలో కళాశాల మరియు హాస్పిటల్ను ప్రభుత్వం రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అన్నవారు చేస్తున్నటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో మా యువత, విద్యార్థులు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ, ఇంకా అన్నవాళ్ళు ఏ కార్యక్రమం నిర్వహించినా మా వంతు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.